ఫలమితి పునశ్చ త్వాం ద్రష్టుం దివి భువి వహన్ పక్షిమృగథాం అదృష్ట్వా తత్ఖేదం కథమిహ సహే శంకర్ విభో కరోమి త్వత్పూజాం సపది సుఖదో మే భవ విభో విధిత్వం విష్ణుత్వం దిశసి ఖలు తస్యాహ ఫలమితి పునశ్చ త్వాం ద్రష్టుం దివి భువి వహన్ పక్షిమృగతాం అదృష్ట్వా తత్ఖేదం కథమిహ సహే శంకర విభో కరోమి త్వత్పూజాం సపది సుఖదో మే భవ విభో విధిత్వం విష్ణుత్వం ధిషసి ఖలు తస్యాహ ఫలమితి పునశ్చ త్వాం ద్రష్టుం దివి భువి వహన్ పక్షిమృగతాం అదృష్ట్వా తత్ఖేదం కథమిహ సహే శంకర విభో కరోమి త్వత్పూజాం సపది సుఖదో మే భవ విభో విధిత్వం విష్ణుత్వం దిశసి ఖలు తస్యాహ ఫలమితి పునశ్చ త్వాం ద్రష్టుం దివి భువి వహన్ పక్షిమృగతాం అదృష్ట్వా తత్ఖేదం కథమిహ సహే శంకర విభో. ఓకేనా అండి శ్లోకము? ఓకే అండి. ఇక్కడ శంకరాచార్యులు శివునితో ఇలా అంటున్నారనమాట. ఓ విభో, ఓ శంకర, నేను నిన్ను పూజిస్తున్నాను. నా నా పూజకు ఫలంగా నాకు వెంటనే ఆనందాన్ని ప్రసాదించు. కానీ ఆ పూజకు ఫలితంగా బ్రహ్మత్వం గాని విష్ణుత్వం గాని నాకు ఇవ్వకు తండ్రి అంటున్నారనమాట. సాధారణంగా మనం దేవుణ్ణి పూజించేటప్పుడు నాకు మంచి ఉద్యోగం రావాలి, సంపద కావాలి, ఆరోగ్యం మంచిగా ఉండాలి, మంచి జీవితం ఉండాలి అని ఎన్నో కోరికలు కోరుతాం కదండి. ఇక్కడ శంకరాచార్యుల వారి కోరిక పూర్తిగా భిన్నమైనదనమాట. నాకు పదవి వద్దు, ఐశ్వర్యం వద్దు, గొప్ప స్థానం వద్దు తండ్రి, నాకు కావాల్సింది నువ్వే అంటున్నారు. విధిత్వం విష్ణుత్వం ఎందుకు వద్దంటున్నారు? బ్రహ్మదేవుడు సృష్టికర్త, విష్ణువు జగత్ పరిపాలకుడు. వారి స్థానం ఎంత గొప్పదైనా అది ఇంకా వ్యవహారిక జగత్తులోని ఒక స్థానం. శంకరాచార్యులు చెబుతున్నది, తండ్రి నీ దర్శనమే నా పరమ ఫలం. దాని బదులు బ్రహ్మ పదవి లేదా విష్ణు పదవి వచ్చినా నాకది సంపూర్ణమైన ఫలం కాదు. ఎందుకంటే పదవి ఎంత ఉన్నతమైనదైనా అది శివుని ప్రత్యక్ష అనుభూతికి సమానం కాదు అంటున్నారనమాట. శివుని అనంత తత్వాన్ని తెలుసుకోవడానికే పురాణ కథ ఉంది కదండి. ఒకసారి బ్రహ్మ మరియు విష్ణు ప్రయత్నించారని ప్రసిద్ధమైన కథ ఉంది కదా మనకి, శివరాత్రిది. శివుడు అనంతమైన జ్యోతిర్లింగ స్వరూపంగా ప్రత్యక్షమైనప్పుడు దాని ఆది అంతాలను తెలుసుకోవడానికి బ్రహ్మ పైకి వెళ్ళాడు, విష్ణువు క్రిందికి వెళ్ళాడు. ఎంత వెతికినా ఆ అనంతమైన శివస్వరూపానికి ఆది అంతాలు దొరకలేదు ఇద్దరికి. అందుకే శంకరాచార్యులు అంటున్నారు, నేను నీ పూజకు ఫలంగా బ్రహ్మత్వం లేదా విష్ణుత్వం పొందితే మళ్ళీ నిన్ను దర్శించడానికి పక్షి రూపంలో గాని మృగ రూపంలో గాని ఆకాశంలో భూమిలో వెతకాల్సి వస్తుంది తండ్రి. అలా నిన్ను చూడలేకపోతే కలిగే బాధను నేను ఎలా భరించగలను అంటున్నారనమాట. ఇక్కడ భక్తి యొక్క పరాకాష్ట కనిపిస్తుంది శంకరాచార్యుల వారిది. సాధారణ భక్తుడెలా, భగవంతుడా నాకు ఏదైనా ఇవ్వు. ఉన్నతమైన భక్తుడెట్లా, భగవంతుడా నువ్వు ఇచ్చేది ఏదైనా నాకు వద్దు, నీవే కావాలి అనేది ఉన్నతమైన భక్తుడు. ఇది భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడిని కాకుండా ఆయన ఇచ్చే వస్తువులను కోరితే మనం ఫలాన్ని కోరిన వాళ్ళం అవుతామండి. అదే భగవంతుడినే కోరితే మనం భక్తులమంట. సపది సుఖదో మే భవ, నాకు వెంటనే సుఖాన్ని ప్రసాదించు అంటున్నారు. ఆ సుఖం బయట ప్రపంచంలో దొరికే ఆనందం కాదు.
ఈ పార్వతీ పరమేశ్వరుల స్మరణ వల్ల కలిగే అంతరానందం అంటున్నారనమాట. బయటి పరిస్థితులు మారితే వచ్చే సంతోషం తాత్కాలికంగా ఉంటుంది. కానీ అమ్మ నాతో ఉన్నారు, పరమశివుడు అమ్మ, నేను శివుని శరణులో ఉన్నాను అనే భావం మనస్సులో స్థిరపడితే పరిస్థితులు ఎలా ఉన్నా అంతరంగంలో మటుకు మన మనస్సు మటుకు ప్రశాంతంగా ఉంటుంది అంటున్నారనమాట శంకరాచార్యులు. ఇక్కడ శంకరాచార్యుల వారి కోరిక ఏంటంటే, నాకు నీ అనుగ్రహం వల్ల కలిగే ఆత్మానందం కావాలి, ప్రపంచంలోని అత్యున్నత పదవులు కూడా నాకు వద్దు తండ్రి అంటున్నారనమాట. మన జీవితానికి ఈ శ్లోకం ఎట్లా అన్వయం అవుతుందంటండి, ఈ శ్లోకం మనల్ని ఒక ప్రశ్న అడుగుతుంది, నేను దేవుణ్ణి ఎందుకు ప్రార్థిస్తున్నాను అని. నా కోరికలు నెరవేర్చుకోవడానికా లేదా నా మనస్సు దేవునిలో నిలవడానికా అని. కోరికలు నెరవేరితేనే ఆనందం వస్తుంది అనుకుంటే మన ఆనందం పరిస్థితి కానీ, శివ నీవే నా పరమ ఫలం, నిన్ను మరచిపోయే ఏ సంపద నాకు వద్దు అనే స్థితి వచ్చినప్పుడండి భక్తి కోరిక నుండి శరణాగతిగా, శరణాగతి ఆత్మజ్ఞానానికి దారిగా మారుతుందన్నమాట ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఇక్కడ ఏంటి చెప్తున్నారంటే ఫైనల్ గా, ఓ శివ నిన్ను పూజించి నీ దగ్గర నుండి ఏ పదవిని ఐశ్వర్యాన్ని నేను కోరను, నిన్నే పొందడం, నీ సాన్నిధ్యాన్ని అనుభవించడం, నీలో మనస్సు నిలవడమే నా జీవితానికి పరమ ఫలం అని చెప్తున్నారనమాట. ఇదే నిజంగా దేవుని దగ్గర దేవుడినే కోరుకోవడం అనే అత్యుత్తమైన భక్తి భావం అంటున్నారనమాట. అర్థమైందండి భావము?